గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మమ్మల్ని ఇక్కడ వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్‌గా ఎనీ డెబ్యూటెంట్ డైరెక్టర్‌కి స్టోరీ ఓకే చేసి ఒక స్టెప్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తారు ఇవాళున్న ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్. సో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన భరత్ చౌదరి గారికి, దాని తర్వాత నారా రోహిత్ గారి దగ్గరికెళ్ళి ఒక కథ చెప్పినప్పుడు చాలా భయపడ్డానండి టు బీ హానెస్ట్. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని. సో కథ విన్న తర్వాత ఆయనతో ట్రావెల్ గానీ, ఆయనతో స్క్రిప్ట్ డిస్కషన్‌లో నేను ఈ రన్ టైమ్‌లో నేను ఒక బ్రదర్‌లా ఫీల్ అవుతున్నానండి. డెఫినెట్‌గా నారా రోహిత్ గారిని కొత్తగా చూపిస్తాను. ఆయన సోలో అందరూ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ మై ప్రామిస్ అండి స్క్రిప్ట్ విషయంలో. అండ్ ఈ డిఓపి వెంకట్ గారికి నేను స్టోరీ చెప్పిన వెంటనే ఫస్ట్ టైం చెప్పాను, నేను ఫోన్‌లోనే చెప్పాను. ఇమీడియట్‌గా యాక్సెప్ట్ చేసిన నయన్ సారిక గారికి. ఇంకా మా నరేష్ గారు అంటే ఇక్కడ అందరికీ ఇష్టమే. ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఇక ఆయన ఈ సినిమాకి మాకు నెక్స్ట్ లెవెల్ హెల్ప్ అవుతారని చెప్పి హార్ట్‌ఫుల్‌గా వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన దిల్ రాజు గారికి, అండ్ స్క్రిప్ట్ ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్కి. అండ్ క్లాప్ కొరటాల శివ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మేము ఫస్ట్ షెడ్యూల్ జూన్ 10th నుంచి వెళ్తున్నాం. హోప్‌ఫుల్లీ చాలా స్పీడ్‌గానే ఈ ఇయర్‌లోనే ఈ సినిమా రిలీజ్‌కి వస్తాం అనుకుంటున్నాం. సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పనండి. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ నెక్స్ట్ టైం గట్టిగా మాట్లాడతాను. సో అందరికీ థ్యాంక్ యూ. ఈ కథని పిక్ చేసి భరత్ చౌదరి గారికి పంపించిన కథా స్టూడియోస్ సుప్రియ గారికి, సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.